పుస్తకం పేరు భిన్న సందర్భాలు. రచయిత ఓల్గా. భిన్న సందర్భాలు. లంచ్ టైంలో అమ్మాయిల వెయిటింగ్ రూమ్ కోలాహలంగా ఉంది. ఆ సమయంలో హాస్టల్ అమ్మాయిలు తప్ప మిగిలిన వాళ్లంతా వెయిటింగ్ రూమ్కే వస్తారు. అమ్మాయిల సంఖ్యతో పోలిస్తే వెయిటింగ్ రూమ్ చాలా చిన్నది. 2 విశాలమైన టేబుళ్లు, 25 కుర్చీలు, 8 బల్లలు ఉన్నాయి కాని 400 మంది అమ్మాయిలకవి చాలవు. వరండాలోనూ మెట్లమీద మెట్లు దిగాక ఉన్న చిన్న ఖాళీ స్థలాల్లోనూ గ్రూపులుగా చేరిన అమ్మాయిలు ఆ గంట గలగలా మాట్లాడుతుంటారు. ఛాయావాళ్ల గ్రూప్ వెయిటింగ్ రూంలో పెద్ద టేబుల్ని ఆక్రమించింది. 10 మంది టేబుల్ మీద కూచుంటే మరో 10 మంది చుట్టూ నిలబడ్డారు. కొందరు టిఫిన్ బాక్సుల్లో తెచ్చుకున్న ఫలహారాలు తింటూనే మాట్లాడుతున్నారు. ఏమో, ఇదంతా జరిగే పనేనా? సుభద్ర పెదవి విరిచింది. అసలు రాధాకృష్ణగారిని కనుక్కుందాం. ఆయన నాటకం వేయొచ్చు అంటే వేద్దాం. తీరా మనం నాటకం రాసుకొని రిహార్సల్స్ చేసి అంతా అయ్యాక వద్దంటే ఇక మనకి ఏడుపొక్కటే తక్కువవుతుంది. నిర్మల పెద్ద తరహాగా సలహా ఇచ్చింది. నాటకాల పోటీ ఉందని ప్రకటించిన తర్వాత కూడా ఇంకా పర్మిషన్ తీసుకోవడమేంటి? మనమేమన్నా స్పెషల్గా వేస్తున్నామా? శాంతి తన అయోమయం తనకే కోపం కలిగిస్తే అది అణుచుకుంటూ అన్నది. అమ్మా, నువ్వీ ఏడాదే ఈ కాలేజీలో చేరావు. మాకిది 3వ సంవత్సరం. ప్రతి ఏడు నాటకాల పోటీలు అబ్బాయిలకు మాత్రమే జరుగుతాయి. అమ్మాయిలకు పోటీల్లో అనుమతి లేదు. ఈ సంవత్సరం అనుమతించమని అడగాలనే మనం ఈ మీటింగ్ పెట్టుకున్నాం. ఛాయ అరచి చెప్పింది. అదేంటి, ఇంత అన్యాయమా? ఆడపిల్లలంటే ఇంత చులకనా? ఈసారి కోపాన్ని అణుచుకోకపోగా ఎక్కువ చేసుకుని కళ్ళెర్ర చేసింది శాంతి. అవును, అందుకే ఇంకా నా ఇకపై సాగదు అంటూ మనమందరం ఈ సంవత్సరం నాటకం వేసి తీరాలి. పోటీల్లో గెలిచి తీరాలి. ఛాయ ఉద్రేకంగా అంది. పదండి రాధాకృష్ణ మాస్టర్ దగ్గరికి. శాంతి ఆవేశంగా అరిచిన అరుపుకు అందరూ లేచి ఉత్సాహంగా స్టాఫ్ రూం వైపు నడిచారు. 5 ఏళ్ల క్రితం అమ్మాయిలు నాటకం వేస్తే అబ్బాయిలు చేసిన అల్లరి, విరిగిన కుర్చీల సంఖ్య, అప్పటితో కాలేజీ మానేసిన అమ్మాయిల సంఖ్య, ఆ సంవత్సరం నుంచి నాటకాల పోటీలు అబ్బాయిలకే జరగటం, ఇవన్నీ తన అక్కయ్య సుభద్ర ద్వారా విని ఉన్న లీల శాంతికి వివరంగా చెప్పింది. ఆ సంవత్సరం సుభద్ర అదే కాలేజీలో పీయూసీ చదివి తప్పింది. ఇప్పుడు BA 3వ సంవత్సరం. శాంతి, లీల BA 2వ సంవత్సరం. శాంతి ఈ సంవత్సరమే ఈ కాలేజీలో చేరింది. అంతకుముందు రేపల్లెలో చదివేది. తండ్రి ట్రాన్స్ఫర్తో అందరూ గుంటూరొచ్చేశారు. శాంతి తన గ్రూపు డబుల్ లిటరేచర్ ఏసీ కాలేజీలో ఉండటంతో విమెన్స్ కాలేజీలో చేరాలనే ఆలోచన కూడా లేకుండా ఏసీ కాలేజీలో చేరింది. అంతమంది అమ్మాయిల్ని చూసి ఆశ్చర్యపడ్డారు స్టాఫ్ రూంలో ఉన్న అధ్యాపకులు. కబురందుకొని, తోసుకొని, గిల్లుకొని చివరకు ఛాయని, శాంతిని ముందుకు నెట్టారు. శాంతి తనతో పాటు లీలను కూడా ముందుకు లాక్కొచ్చింది. ఫస్ట్ ఇయర్స్, ఫైనల్ ఇయర్స్ అందరూ కలిసొచ్చారు. ఏంటి విశేషం? హామ్లెట్ క్లాస్కి మీరు కూడా వస్తారా? హామ్లెట్ నాటకం రాధాకృష్ణ గారు చాలా బాగా చెప్తారు. ఆయన క్లాస్కి ఆ పుస్తకం తమకు సిలబస్ ఉన్నా లేకపోయినా ఆసక్తి ఉన్న విద్యార్థులంతా వస్తారు. సాహిత్యమంటే ఇష్టమున్న విద్యార్థులు BA, BSc, BCom ఏది చదువుతున్నా కనీసం 5-6 క్లాసుల కన్నా వచ్చి రాధాకృష్ణగారి పాఠం విని తృప్తిపడతారు. ఇప్పుడు వీళ్లందర్నీ చూసి ఆయన హామ్లెట్ క్లాస్కు వస్తామని అడగటానికే వచ్చారనుకున్నాడు. అందరూ 2 నిమిషాల పాటు నిరుత్తరులై నిలబడ్డారు. చివరకు ఛాయ ధైర్యం పుంజుకుని అడిగింది. నాటకాల పోటీలు అనౌన్స్ చేశారు కదా సార్, అమ్మాయిలందరం కలిసి ఓ నాటకం వేయాలనుకుంటున్నాం. రాధాకృష్ణగారి ముఖంలో నవ్వు మాయమైంది. అది కుదరదమ్మా. అనవసరంగా గొడవలవుతాయని కదా ఆడపిల్లలకు ఈ పోటీలు వద్దనుకున్నాం. 4 ఏళ్ల నుంచి ప్రశాంతంగా జరిగిపోతున్నాయి. మళ్ళీ ఈ గొడవలన్నీ ఎందుకు? ఆ ప్రసక్తి మానేయండి. అదేంటి సార్? ఛాయ ఏదో మాట్లాడబోయింది. ఇంతలో శాంతి అందుకుంది. సార్, గోల చేసింది అబ్బాయిలు, అల్లరికి కారణం అబ్బాయిలు, మీరు పోటీల నుంచి బహిష్కరించింది మాత్రం అమ్మాయిలను. ఇదేం న్యాయం సార్? అమ్మాయిలందరికీ ఈ లాజిక్తో పెద్ద బలమొచ్చినట్లై అవునవునంటూ శాంతిని బలపరిచారు. అబ్బాయిల్ని బహిష్కరిస్తే ఇక పోటీలెవరికి పెట్టాలి? మీరు వేసేది ఒక నాటకం, వాళ్ళు 10 నాటకాలు వేస్తారు. Sample complete. Ready to continue?